వెల్కమ్ టు లిడియా హోమ్ కేర్ సర్వీస్. ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ బ్రిక్స్ నుంచి వచ్చిన హెయిర్ క్రాక్స్, ఆ బ్రిక్స్ నుంచి వచ్చిన హెయిర్ క్రాక్స్ వల్ల వాటర్ అనేది, రెయిన్ వాటర్ అనేది ఇంట్లోకి రావడం జరుగుతుంది, డ్యాంప్నెస్ రావడం జరుగుతుంది, గోడలను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇది చూసినట్టయితే మిషన్ తోటి 4 నుంచి 3 mm వరకు మిషన్ తోటి ఆ హెయిర్ క్రాక్స్ అన్ని మంచిగా నీట్గా కట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడెక్కడైతే హెయిర్ క్రాక్స్ వచ్చినాయో వాల్స్కు, అవన్నీ కూడా కరెక్ట్గా హెయిర్ క్రాక్స్ మీద కట్ చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన హెయిర్ క్రాక్స్లో డాక్టర్ ఫిక్స్డ్ కెమికల్ అనేది కట్ చేసిన క్లియర్గా ఆ కట్ చేసిన దాని మీద డాక్టర్ ఫిక్స్డ్ కెమికల్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే అది డాక్టర్ ఫిక్స్డ్ కెమికల్. దాన్ని కట్ చేసిన దాన్ని మొత్తం కూడా అప్లై చేసి ఒక 1 నుంచి 1.5 అవర్ వరకు అది డ్రై అయ్యేదాకా చూసి, తర్వాత దానిపైన వచ్చేసి పియు సీలెంట్ అన్నమాట. ఇది ఎక్కడెక్కడ హెయిర్ క్రాక్స్ అన్ని కట్ చేసామో దాంట్లో ఈ పియు సీలెంట్ అనేది ఆ హోల్ కరెక్ట్గా కట్ చేసిన హోల్ దాంట్లో క్లియర్గా పెట్టి దాన్ని నీట్గా ఫినిషింగ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా అంటే రెయిన్ వాటర్ అనేది ఈ హోల్స్లో నుంచి ఇన్సైడ్ రావడం జరుగుతుంది. ఇలా చేసుకున్నట్టయితే వాటర్ ప్రూఫ్, ఇలా ఈ విధంగా చేసుకున్నట్టయితే వాటర్ అనేది ఇంట్లోకి, రెయిన్ వాటర్ అనేది ఇంట్లోకి రాకుండా, గోడలు అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నట్టయితే మొత్తం కూడా అది పియు సీలెంట్ అనేది ఎక్కడెక్కడ మనం హెయిర్ క్రాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఇంకేమన్నా వాటర్ ప్రూఫింగ్ కానీ, హౌస్ పెయింటింగ్ కానీ, సివిల్ వర్క్ కానీ ఉంటే మా వెబ్సైట్లో కానీ, గూగుల్లో కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది చూస్తున్నట్టయితే వాటర్ ప్రూఫ్, డ్యామ్ ప్రూఫ్, డాక్టర్ ఫిక్స్డ్ 2 మిక్స్ చేసి దీనికైతే వాటర్ ప్రూఫ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా ఫ్యూచర్, చాలా లైఫ్ అనేది ఉంటుందన్నమాట. రెయిన్ వాటర్ కానీ ఎలాంటి వాటర్ వచ్చినా కూడా మనకు గోడలు డ్యామేజ్ కాకుండా, సీపేజ్ రాకుండా మంచిగా గోడలు అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది 2 కోట్స్ అప్లై చేయడం జరుగుతుందన్నమాట. అడ్డం ఒక కోటు, నిలువ ఒక